కాశీ క్షేత్రంలో చేసినటువంటి ఏ చిన్న ప్రయోగమైనా, ఏ చిన్న సాధన అయినా చాలా చక్కని రిజల్ట్ ఇస్తుంది. కాశీలో మీరు చూసేటువంటి సాధువులని, బిచ్చగాళ్ళని తక్కువ చేసి చూడకండి. వాళ్ళు కావాలని కాశీలో ఆ విధంగా బిచ్చగాళ్ళగా జీవిస్తున్నారు. నేను ఇలా జీవిస్తున్నటువంటి మహాయోగుల్ని చాలామందిని ఇక్కడ నేను చూశా. వాళ్ళతో నేను పరిచయం పెంచుకొని వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నం చేశాను. ఒక రోజున అస్సిఘాట్లో సాయంత్రం పూట డిసెంబర్ నెలలో బాగా చలిగా ఉన్నది. ఆ చలిగా ఉన్నటువంటి సమయంలో పిల్లలతో, నాతో ఉన్నటువంటి స్టూడెంట్స్తో కలిసి కాశీ ఊరికే ఆ ఘాట్లో తిరుగుతానికి వెళితే అక్కడ ఒక అతను చలికి బాగా వణికిపోతున్నాడు. బిచ్చగాడు పక్కన పడుకొని వణికిపోతున్నాడు. నా మీద ఇలాగ శాలువా ఉంటే శాలువా తీసి, బాబా ఈ దుప్పటి మీకు కప్పనా అన్న. ఒకసారి ఇలా చూసి మళ్ళీ పడుకొని దూకుతున్నాడు. నేను ఇంకా కొంచెం ఆ దుప్పటి తీసి కప్పటానికి ప్రయత్నం చేసి, బాబా దుప్పటి కప్పుకో, ఈ శాలువా కప్పుకో అంటే ఒక్కసారి కళ్ళు చేసి, బాహర్ వాలేకో దుప్పటా దేతా హై, అందర్ వాలాకో క్యా దే సక్తా హై అన్నాడు. బయట వాడికి దుప్పటి కప్పుతున్నావు, లోపల వాడికి నువ్వేం ఇస్తావు అన్నాడు. వారినాయనో, ఇదేమిటి ఒక బిచ్చగాడు ఇంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు. ఈయన బిచ్చగాడు కాదు, ఒక యోగి ఈ రూపంలో ఇక్కడ ఉన్నాడు అనుకొని ఆయనకి నమస్కారం చేసి, అయ్యా మీకు నేనేమి ఇవ్వగలను అని నమస్కారం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఇంకో కొంచెం దూరం వెళ్ళేటప్పటికీ ఒక సాధువు కనబడుతున్నాడు. ఆ సాధువు నన్ను చూసి నవ్వుతుంటే నేను కూడా స్మైల్ చేసి ఊరుకున్నా. చూస్తే ఆయన ఆగి భోజ్పురిలో మాట్లాడుతున్నాడు. పక్కనున్న పిల్లలకి, ఇక్కడ భోజ్పురి హిందీ కాదు వీళ్ళు మాట్లాడేది, భోజ్పురి కలిపి మాట్లాడతారన్నమాట. మన హనుమాన్ చాలీసా ఉన్న లాంగ్వేజ్ అది. దాంట్లో మాట్లాడుతున్నాడు ఆయన. ఏం నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు. గుర్తుపట్టలేదు స్వామి. పిల్లాడు చెప్పాడు, ఆయన భోజ్పురిలో అడుగుతున్నాడు, గుర్తుపట్టలేదా అని అడుగుతున్నాడు. గుర్తుపట్టలేదు స్వామి. ఇన్నాళ్ళు మనం కలిసి ఉన్నాం, గుర్తుపట్టట్లేదా నువ్వు నన్ను అన్నాడు. ఎన్నాళ్ళు కలిసి ఉన్నాం, ఎన్ని సంవత్సరాలు మనం కలిసి ఉన్నాం, నువ్వు నన్ను గుర్తుపట్టట్లేదా అంటాడు. నేను పుట్టిన దగ్గర నుంచి ఎక్కడ ఏ హాస్టల్లోనూ లేను, ఎక్కడా లేను, మరి నేను ఎవరితో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నానని అంటున్నాడు ఏమిటి అని. ఆయన ఇంకా కొంచెం దూరం వెళ్ళి, తర్వాత జ్ఞాపకం వస్తుందిలే, తర్వాత గుర్తుపడతావులే అని వెళ్ళిపోయాడు. ఏ జన్మలో ఆయనతో కలిసి ఉన్నానో ఏమో కానీ ఇప్పటికీ నాకు ఆయనతో కలిసి ఉన్నటువంటి ధ్యాస నాకు జ్ఞాపకం రావటల్లా. ఇలా కాశీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ జీవిస్తున్నవాడు కావాలని అలా జీవిస్తున్నారు తప్ప లేని వాళ్ళు కాదు. ఇక్కడ కాశీలో ఉన్నటువంటి బిచ్చగాళ్ళని మీరు తోలనాడమొకండి. ఒకసారి విశ్వేశ్వర గుడి దగ్గరికి వెళితే ఒక అమ్మాయి వెనక వైట్ డ్రెస్ వేసుకున్నట్టు అమ్మాయి బిచ్చగాళ్ళు అనుకునే వెంటబడి డబ్బులు అడుగుతోంది. నేను గబగబా గుడికి వెళ్తున్న హడావిడిలో నేను పెద్ద పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా. అమ్మాయి వెనక నుంచి ఒకటి ఇలా వీపు మీద కొట్టింది. ఇలా వీపు మీద కొట్టి ఏదేదో అని. అలా వీపు మీద కొట్టేటప్పుడు మనకు కోపం వస్తుంది కదా, బిచ్చవాళ్ళు కొట్టేటప్పటికి. ఒక్కసారి ఇలా చూసి వెళ్ళిపోయాం ముందుకి. అంతే 2 అడుగులు వేసి ముందుకెళ్ళాను, తల తిరగటం మొదలెట్టింది, పడిపోయా. తల తిరిగిపోయింది, బాగా చక్కర వచ్చేసింది. జీవితంలో ఫస్ట్ టైం నాకు చక్కర అలా రావటం. ఆ చక్కర వచ్చేస్తే అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. నెమ్మదిగా అక్కడ మెట్లు ఉంటే మెట్ల మీద కూర్చొని ఆ పోలీస్ అతన్ని, బాబు కొంచెం టీ తెచ్చిపెట్టు అని అడిగితే ఆ పోలీస్ అతను టీ తెచ్చి, ఏం బాలేదా బాబా, ఎక్కడికన్నా ఫోన్ చేయనా ఏమిటి అని అడిగాడు. నాకు అసలు అర్థం కాల, ఏమైంది నాకు, అమ్మాయి కొట్టింది, ఇలాగయింది, ఏమైంది. వాళ్ళు ఈ యోగులు గనక వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని నెగిటివ్గా గనక వాడుకుంటే మనం తట్టుకోలేం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బిచ్చగాళ్లతోనూ సాధువులతోనూ జాగ్రత్త. వాళ్ళు మరి ఎందుకు ఆవిడ ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇచ్చిందో మరి నాకు అర్థం కాల. ఆ ఎక్స్పీరియన్స్తో తర్వాత అక్కడి నుంచి ఆ పోలీస్ అతనే రిక్షా మాట్లాడితే నేను ఉన్నటువంటి బస్సుకి వెళ్ళి అక్కడ పడి సపరేలు చేసుకున్నాం. మళ్ళీ నాకేం దాని గురించి ఏం మందులు వాడింది లేదు. 1 గంటల తర్వాత మళ్ళీ రిలాక్స్ కాగలిగా. ఇట్లా అనేకమైనటువంటి చిన్న చిన్న అనుభవాలు ఇవి.
చూడటానికి చాలా చిన్న అనుభవం, ఇందులో నుంచి మన చాలా గొప్ప సత్యం నేర్చుకోవచ్చు. అలాగే ఈ కాశీలోనే అనేకమైనటువంటి అనుభూతులు. మొదట వచ్చిన కొత్తల్లో ఇక్కడ కూర్చొని అస్సీఘాట్లోనే మా ఆశ్రమం ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం, చాలా దగ్గరే ఇక్కడికి. అక్కడి నుంచి అస్సీఘాట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాం. ఈ ధ్యానం చేసుకుంటుంటే పొద్దున పూట ఆ కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకునేటువంటి సమయంలో మా పితృదేవతలు వచ్చి పక్కన కూర్చున్నారు. అందులో మా నాన్నగారిని గుర్తుపెట్టా, మా అమ్మని గుర్తుపెట్టా, మా అన్నయ్యని గుర్తుపెట్టా. తతిమా వాళ్ళు బోళ్ళు మంది వెనకాల కూర్చుని ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అని అనుకుంటున్నాను ధ్యానంలో. అలా కూర్చుని ఓహో వీళ్ళు పితృదేవతలుగా మనం చేసేటువంటి సంస్కారానికి, మనం చేసేటువంటి సాధనకి వాళ్ళు ఇంకా కొంచెం దోహద చేయటానికి వచ్చారుగా అనుకుని కూర్చొని ధ్యానం చేసుకుంటున్నా. ఆ ధ్యానం కంటిన్యూ అవుతుంటే ఇంతలో ఇంకో ఆవిడొచ్చి పక్కన కూర్చున్నట్టుగా గమనించా. ఈవిడెవరు అని చూసుకుంటే రాణి అని ఇదివరకు నేను అక్కడ విజయవాడలో నేను హోమాలు చేసుకుంటుంటే అక్కడ సేవ చేసేది, సపర్యలు చేసేది. ఆ హోమకుండం అలకటం, ముగ్గులు పెట్టడం, అక్కడ కావలసినవన్నీ ఏర్పాటు చేయటం అలా చేసేది. ఈ అమ్మాయి కూర్చుంది. ఇదేంటి ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుంది ఏంటిది? ఈ అమ్మాయి పితృదేవతలతో వచ్చి కూర్చుంది ఏంటి? వైజాగ్లో ఉంటుంది అన్నారు కదా అనుకున్నాను. ధ్యానం అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత జ్ఞాపకం వచ్చింది. అక్కడ రాణి వచ్చింది కదా, ఈ అమ్మాయి ఎవరు, ఎందుకు వచ్చింది, అమ్మాయి బతికే ఉంది కదా, పితృదేవతలతో వచ్చింది ఏమిటి అని ఫోన్ చేశా. వైజాగ్లో ఉంది కదా అమ్మాయి, ఫోన్ తీసిందని ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ తీసి మీ ఎవరు అంటే నేను వాళ్ళ ఫ్రెండ్నండి, రాణి వాళ్ళ ఫ్రెండ్ని. ఏమ్మా రాణి ఎక్కడుంది అని అడిగా. స్వామి వైజాగ్లో ఉండేది కదా, అమ్మాయికి థ్రోట్ క్యాన్సర్ వచ్చి 10 రోజుల క్రితం చనిపోయింది స్వామి. 10 రోజుల క్రితం చనిపోయిన అమ్మాయి, ఆ అమ్మాయి చనిపోయిందని నాకు తెలీదు, పితృదేవతలతో పాటు వచ్చి కూర్చున్నది. కాశీలో చేసేటువంటి ఏ సాధన అయినా కానీ హోమం వేరు, ధ్యానం వేరు, పూజ వేరు అనుకోమోకండి. మూడిట్లలో జరిగేటువంటిది ఒక్కటే. అదేమిటంటే మనతో మనం కలిసి ఉండటం.